ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ అని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ చూపించారు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటంటే ఏదైతే విలన్స్కి ఎలివేషన్ ఎక్కువ ఇచ్చారో, విలన్స్కి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినప్పుడు హీరోకి అంతకంటే ఎక్కువ ఉండాలి. బట్ ఇక్కడ హీరోకి ఎలివేషన్ అనేది కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్స్ చేసేప్పుడు వచ్చే ఎలివేషన్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి ఇంకొద్దిగా బాగా డెవలప్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకు అనిపిస్తుంది ఆ లెవెల్ యాక్షన్ సీన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో చాలా డిసప్పాయింట్ అవుతారు ఇది. బట్ ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చిన వాళ్ళకి మాత్రం సినిమా నచ్చుతుంది ఖచ్చితంగా. అండ్ ఈ టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్ కాన్సెప్ట్స్కి అనిరుద్ధ్ గారిని తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు. మ్యూజిక్ బాగుంది, బట్ ఏంటంటే ఉండే ఆ సీన్కి, ఆ ఎలివేషన్కి మ్యూజిక్ ఇంకొద్దిగా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా ఎక్స్పెక్టేషన్ అంతా లేకపోయినా బాగుంది, ఒక హిట్ అని చెప్పొచ్చు. హిట్ అలా కష్టపడ్డారని చెప్పొచ్చు. అండ్ మధ్యలో ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు, కానీ ఒక కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. ల్యాగ్ పక్కన పెట్టేస్తే మాత్రం ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేస్తారని చెప్పొచ్చు. ఓవరాల్ రేటింగ్ ఎంత? 3. ఓకేనా? యాక్టింగ్ అమ్మ సూపర్గా ఉందన్న. రచ్చ వాళ్ళకు ఒక విందు భోజనం లాంటి సినిమా అన్న చెప్తున్నా, లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన అబ్బాయి ఎలివేషన్స్ ఎక్సలెంట్ అన్న. నిజంగా ఇది మీకు మనస్ఫూర్తిగా ఇచ్చినట్టు టికెట్ డబ్బులకి నీకు న్యాయం జరుగుతుంది అన్న సినిమా అయితే మాత్రం. అన్న ఓవరాల్ గా రేటింగ్ అయితే 4 ఇస్తామన్న సినిమాకి అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. ఇంటర్వెల్ సినిమాకి సో చాలా బాగుంది. అసలు ప్రజెంట్ ఉన్న మూవీస్ బెస్ట్ మూవీ ఇది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎవరైనా భయపడతారు అన్నమాట. ఒంటరిగా అయితే వెళ్ళకండి, ఎవరైనా కూడా తీసుకెళ్ళండి. రేటింగ్ 4 బ్రో. థ్యాంక్ యూ. మూవీ కూడా చాలా నచ్చింది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. రేటింగ్ 4 ఇస్తా అన్న 5కి. బాగుంది మూవీ, బాగుంది. ఏం చెప్పాలన్నా?